శ్రీ మహాగణాధిపతియే నమః. ఐం సరస్వత్యై నమః. 2021 సంవత్సరం నవంబర్ నెల. ఈ నెలలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్య గ్రహస్థితులు శ్రమతో కూడినటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో భార్యాభర్తలు ఇరువురికి కూడా అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ భార్యకు ఏదైనా ఈ నెలలో శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి ఈ నెలలో మీకు మధ్యమంగా ఉంటుంది. అవసరానికి ధనం ఏదో విధంగా అంది మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీరు చేసే ప్రతి పనిలో కూడా అడుగడుగున ఏదో విధమైన అడ్డంకులు మాత్రం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించడానికి ఓర్పు, నేర్పు, సహనం చాలా అవసరమని మీరు భావించాల్సి ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి ఈ నెలలో తరచుగా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ఎన్నెన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా బుద్ధిబలంతో వాటన్నిటిని అధిగమించి చివరికి సుఖాంతం చేసుకుని విజయ బాటలను నెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం చాలా మంచిదని మీరు భావించాల్సి ఉంటుంది. ఒకానొక శుభవార్త మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఆనందాన్ని, ప్రమోదాన్ని కలిగిస్తుంది. కొన్ని ఆకస్మికంగా జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ఆకస్మికంగా కొంతవరకు ఆందోళనకు గురి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. మళ్ళీ వెంటనే అవన్నీ సర్దుకుని మామూలు స్థితికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఈ నెలలో దంపతుల ఇరువురి మధ్య కూడా ఆకస్మికంగా అభిప్రాయ భేదాలు కావచ్చు, కలహాలు కావచ్చు, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రక్త సంబంధిక వర్గాల వారితో కూడా ఈ నెలలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఇటు కుటుంబ వ్యవహార సభ్యులతోనూ అటు రక్త సంబంధిక వర్గాల వారితో కూడా చాలా ఓర్పు, నేర్పుతో వ్యవహరించి మెలగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నెలలో మీకు అంటే ప్రత్యేకంగా ఈ రాశి వారికి శత్రుభయం కాస్త అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో 6, 7, 8 ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అయితేనేమి, అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు, ఆ రోజు చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వాయిదా వేసుకోవడం చాలా ముఖ్యమని మీరు భావించాల్సి ఉంటుంది. ఈ సంతాన విషయంలో ఈ నెలలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా శాంతంగా, సహనంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రాశి వారికి వ్యాపార వ్యవహార లావాదేవీలు అన్నీ కూడా సక్రమంగానే ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కానీ శ్రమతో వాటిని సాధించుకొని జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ నెలలో కాస్త శ్రమిస్తే కానీ ఫలితాలు మీకు ఆర్థికంగా అనుకూలంగా లేవని చెప్పచ్చు. రాజకీయ నాయకులకు మరియు మహిళా సంఘ నాయకులకు సామాజికంగా, రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు, గౌరవం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులు బాగా శ్రమిస్తేనే కానీ వారు ఆశించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి పొందే అవకాశం కొంత ఇబ్బందికరంగా కనిపిస్తోంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి వారు అనుకున్నటువంటి ఉద్యోగం కాదు కానీ మధ్యమ స్థాయి ఉద్యోగం ఏదైనా వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగములకు స్థానచలనంతో పాటు ప్రమోషన్స్తో కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీవీ మరియు సినిమా రంగం వారికి ఆర్థికంగా ఈ నెలలో చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ నెలలో ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, శత్రుపరమైనటువంటి ఇబ్బందులు, కాస్త లావాదేవీలు గోచరిస్తున్నాయి. కనుక వాటి నుంచి అధిగమించడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయ పఠనం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా సుబ్రహ్మణ్య పారాయణం, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఆశించిన ఫలితాలు మాత్రం తప్పకుండా సాధించి పురోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభం భూయాత్.
2021 సంవత్సరం నవంబర్ నెలలో వృషభ రాశి వారికి గోచారీత్యా మాస ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు చాలా అనుకూలమైన ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆర్థిక స్థితి కూడా చాలా బాగుంది. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో తప్పకుండా అవసరానికి చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆత్మస్థైర్యం, మీ యొక్క మనోనిబ్రమే మిమ్మల్ని గొప్పగా సామాజికంగా గుర్తింపులను తీసుకురావడానికి కూడా ఉపకరిస్తాయని మీరు గుర్తించాల్సిన అవసరం అంతా ఉంది. గృహంలో శుభకార్యాలు జయప్రదంగా నిర్విఘ్నంగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు సామాజికంగా ఈ నెలలో మంచి గుర్తింపు గౌరవాలు కూడా లభించి ఆనంద ప్రమోదాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు ఈ నెలలో గొప్ప గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయ భాగ్యం కలుగుతుంది. తద్వారా మీకు చాలా ఆనందం కలుగుతుంది. మేలు కూడా వారి వల్ల జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీరు సాంప్రదాయబద్ధమైన జీవితాన్ని గడపడానికి చాలా ఉత్సాహం చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీలో సోమరతనం, నైరాస్యం అప్పుడప్పుడు ఇచ్చుగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో. కాబట్టి వాటిని అధిగమించడానికి మీలో తగినంత ఉత్సాహాన్ని నింపుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉండాలి అని మీరు భావించాల్సి ఉంటుంది. ఈ నెలలో 9, 10, 11 ఈ తేదీలలో ముఖ్యంగా ఏదైతే మీరు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారో, ముఖ్య వ్యవహారాల నిర్ణయాలు ఏవైతే చేయాలని అనుకుంటున్నారో అవి వాటిని, అదేవిధంగా ప్రయాణాలను కూడా ముఖ్యంగా వాయిదా వేయడం చాలా అవసరమని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. అనుకోకుండా మీ భార్య వైపు నుండి ఏదైనా కొంత ఆస్తి రూపంలో ఏదైనా మీకు దక్కలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీరు చేసే క్రయ విక్రయ వ్యవహారాల్లో ఈ నెలలో మంచి లాభాలు గోచరిస్తున్నాయి. బిల్డర్సు అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి ఈ నెలలో వారి వ్యాపారరీత్యా మంచి లాభాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా గతంలో మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు వారికి కృషికి తగినటువంటి ఫలితాలు తప్పకుండా పొందే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా వారు ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు, మహిళా నేతలకు సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థానం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ నెలలో ఈ రాశి వారికి ఏదైనా గృహలాభము, భూలాభము, వాహన లాభము వంటివి గోచరిస్తున్నాయి. కొంత ఈ రూపంలో కొంత రుణం కూడా చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు అభివృద్ధికరమైన కాలంగా గుర్తించవచ్చు. టీవీ మరియు సినిమా రంగం వారికి ఈ నెలలో ఆర్థికంగా చాలా పురోగతి గోచరిస్తోంది. సినిమా లేక టీవీ రంగంలో నటించాలనేటువంటి కోరిక లేక ఔత్సాహికులకు ముఖ్యంగా మంచి శుభప్రదమైన కాలంగా చెప్పచ్చు. కాబట్టి అటువంటి ఔత్సాహికులు తప్పనిసరిగా ఈ నెలలో మీరు ప్రయత్నం చేసినట్టయితే ఆయా రంగంలో ప్రోత్సాహంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మాత్రం ముందుకు వెళ్ళచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏదైనా జీర్ణాలయ పునరుద్ధరణ, ఏదైనా పాడైపోయినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశాలు, అదేవిధంగా ఏదైనా వృద్ధాశ్రమాల్ని నిర్మాణం చేసేటువంటి అవకాశాలు కూడా ప్రాప్తిస్తున్నాయి. తద్వారా వీరు ఆయా కార్యక్రమాలు పరిపూర్ణం చేయడానికి ముందుకి కంకణం కట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మరిన్ని ముఖ్యమైనటువంటి సంతోషదాయకమైన విషయాలు జరగడానికి ఈ నెలలో రుద్రాభిషేకం చేయడం వలన, శివాలయ సందర్శనం చేయడం వల్ల, శివనామస్మరణ చేయడం వల్ల ఇంకా మంచి మంచి శుభఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తాయి. శుభం భూయాత్. 2021 సంవత్సరం నవంబర్ నెలలో మిథున రాశి వారికి గోచారీత్యా మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ స్థాయి ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే భార్య ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని సూచన.
అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ నెలలో చాలా బాగుంటుంది. శ్రమతో కూడినటువంటి ధనార్జన మాత్రం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహం మరియు ఆదరణ బాగానే ఉంటుంది. మాతృ సౌఖ్యం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఆశాజనకంగానే ఉంటుంది. ఒకానొక వ్యవహారంలో లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. మీరు వేసే ప్లాన్స్ తప్పకుండా ఫలవంతమయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు మంచి చేస్తే దానికి వ్యతిరేకమైన ఫలితాలు మాత్రం మీరు చూసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ నెల అప్పుడప్పుడు. కాబట్టి కాస్త మీరు వ్యవహరించే తీరు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తను పాటించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది ఉండాలి. ఈ నెలలో మీ రాశి వారికి కాస్త శత్రుభయం కనిపిస్తోంది. ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అవసరమైన విషయాలు తప్ప అనవసర విషయాలు మీరు ఎంతమాత్రం జోక్యం చేసుకోకూడదని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే అనవసర విషయాల్లో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కూడా హెచ్చరిక లాంటి విషయం ఇది. మీరు ఎటువంటి సందర్భంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగ్రహావేశాలకు లోను కాకుండా సమయోచితంగా సందర్భోచితంగా వ్యవహరిస్తేనే ఈ నెలలో మీకు ఆరోగ్యం బాగుంటుంది, కార్యక్రమాల్లో నిర్వహణ బాగుంటుంది, గుర్తింపు గౌరవం కూడా పొందే అవకాశాలు ఉంటాయి. ఏమాత్రం మీరు ఆగ్రహావేశాలకు గురైనప్పుడు కూడా మీ పనులు లేదంటే కార్యక్రమాలను చెడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన పరిచయాలతో కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా ఫలవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెలలో 11, 12, 13 తేదీలలో ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో నిర్ణయాలు కానీ అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు కానీ ఎంతైనా వాయిదా వేసుకోవడం చాలా మంచిదని సూచన. మీ వాహనం యొక్క వేగాన్ని ముఖ్యంగా ఈ నెలలో మీరు చాలా గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా మీ వాహనం యొక్క వేగాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో కనిపిస్తోంది. లేదంటే వాహన ప్రమాదాలు తప్పవని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ సంతానం యొక్క వ్యవహార శైలి మీకు కాస్త మానసికంగా ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు కనిపిస్తాయి. వారి తాలూకా వ్యవహార శైలి మీకు వ్యతిరేకంగా గోచరించే విధానం కనిపిస్తుంది. కాబట్టి ఏదో అయిపోతుంది, వారి వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి మానసికంగా మాత్రం ఒత్తిడి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏమాత్రం కూడా కంగారు పడిపోవద్దు. తొందరలో అవన్నీ సర్దుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యవసాయము, డైరీ మరియు పాల ఉత్పత్తుల వారికి ఈ నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా పోలీసు, మిలిటరీ మరియు అగ్నిమాపక దళాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో. విద్యార్థులు మాత్రం కాస్త హెచ్చుగా శ్రమిస్తేనే కానీ వారు ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థులకు ఒక మాదిరి ఉద్యోగం ప్రాప్తించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులపై వారి పై అధికారుల తాలూకు ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు చాలా ఓర్పు సహనం కూడా వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ నాయకులకు వారి పర్యటనలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తేనే మంచిదని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు చేసే ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ నెలలో కాస్త శ్రమతో కూడినటువంటి ఆర్థిక వ్యవహారాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికగా మీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీవీ రంగం వారికి అదేవిధంగా సినిమా రంగం వారికి ఈ నెలలో ఆర్థికంగా మాత్రం అనుకూలంగానే ఉంటుంది. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాల్లో ఆకస్మికంగా ప్రమాదాలు సూచిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇది హెచ్చరికగా కూడా మీరు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సూచనగా చెప్పడం జరుగుతోంది. ఈ నెలలో మీకు ఏదైతే ఈ గ్రహస్థుల ద్వారా మీకు నెగిటివ్ వ్యతిరేక విషయాలు కనిపిస్తున్నాయో వాటి నుంచి రక్షించుకోవడానికి, వాటి నుంచి వైదొలగడానికి ముఖ్యంగా శని ధ్యానం చేస్తూ ఉంటే మంచిది. అదేవిధంగా హనుమాన్ ఉపాసన కూడా చేయడం చాలా మంచిది. అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పఠనం కూడా చేయడం వల్ల మీకు ఈ నెలలో జరిగేటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మనశ్శాంతి ఏర్పడుతుంది, కాయ నిర్వహణ కూడా జరుగుతుంది, ఆరోగ్యం మెరుగుగా పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. శుభం భూయాత్. కర్కాటక రాశి వారికి
గోచారీత్యా మాస ఫలితాలు చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితులు ఆశించిన ఫలితాలు సిద్ధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెలలో ఈ రాశి వారికి గ్రహస్థితులన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఆ యొక్క గ్రహస్థితుల యొక్క ఆధారంగా మీరు ఆశించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కాస్త ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ రూపంలో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఆర్థిక స్థితి ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. అయితే ఆర్థిక స్థితి ఎంత బలంగా ఉందో ఖర్చులు కూడా అంతే సమాన స్థితిలో కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి నెలలో. కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటప్పుడు కాస్త సహనాన్ని మాత్రం ముఖ్యంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మీరు కొన్ని సందర్భాలు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంతాలకి పట్టింపులకి ఎటువంటి పరిస్థితి కూడా పోకూడదని సూచన. మీ తల్లిగారు మరియు భార్య ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రాజకీయ నాయకులకు వ్యతిరేకత, పదవీ భంగం కూడా సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ కార్యాలయ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా కోర్టు లావాదేవీలు మీకు అనుకూలంగానే జయప్రదమైనటువంటి శుభ ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఈ నెలలో. ఈ నెలలో ఏదైనా అపూర్వమైనటువంటి వస్తు సంపాదన జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీకు తప్పకుండా లభించే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఈ నెలలో 11, 12, 13 తేదీల్లో మీరు నిర్వహించే ముఖ్యమైన వ్యవహారాలు కావచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు, ఆ విషయాల నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ప్రయాణాలు కావచ్చు కాక ఆ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయంగా భావించండి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య ఆకస్మికంగా పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తద్రీత్యా మీకు చాలా ఆనందం పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగులు మాత్రం తమ పై అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు వ్యక్తిగతంగా విరోధులు పెరుగుతున్నారు. అది మీరు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. మీలో స్పష్టత పెంచుకుంటేనే మీరు ఆశించిన కార్యక్రమాలు జయప్రదంగా సిద్ధించే అవకాశాలు ఉన్నాయని కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయము, డైరీ మరియు పాల ఉత్పత్తిదారులకు ఈ నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, అదేవిధంగా నిర్మాణ రంగం వారికి కూడా ఈ నెలలో శ్రమతో కూడినటువంటి ఆర్థిక ఫలితాలు గోచరిస్తున్నాయి. పోలీసు, విద్యుత్తు, అగ్నిమాపక దళాలలో పనిచేసే ఉద్యోగులకు సర్వత్రా కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం గోచరిస్తోంది. విద్యార్థులకు కృషికి తగినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగార్థులకు ఉద్యోగం వచ్చి ప్రయత్నం చేసే వారికి తప్పకుండా వారికి కోరిక మేరకు, వారి ప్రయత్నం మేరకు చేసే ఉద్యోగ ప్రయత్నం ఏదైతే ఉందో తప్పకుండా ఆ ఉద్యోగం తప్పకుండా లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ప్రమోషన్స్తో పాటు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఈ నెలలో శుభకార్య ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి తప్పకుండా గతంలో పెండింగ్ పడినటువంటి ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యి తప్పకుండా ఈ నెలలో మాత్రం ఆ శుభకార్య ప్రయత్నం తప్పకుండా జయప్రదం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తద్రీత్యా తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. టీవీ మరియు సినిమా రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఆర్థిక ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నెలలో. అందువలన ఈ కర్కాటక రాశి వారికి ఉన్న గ్రహస్థల రీత్యా చిన్న చిన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి, ఇంకా మంచి ఫలితాలు మనం తీసుకోవడానికి కూడా పొందడానికి కూడా హనుమాన స్తోత్ర పఠనం చేయడం వల్ల, సూర్యోపాసన, సూర్యారాధన చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వలన ఈ నెలలో ఇంకా మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి మాత్రం సంపూర్ణ అవకాశాలు కనిపిస్తున్నాయని భావించాలి. శుభం భూయాత్. రెండు 2021 సంవత్సరం నవంబర్ నెలలో సింహరాశి వారికి మాసవారీ గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు ఉత్తమమైనటువంటి ఫలితాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా
ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇకపోతే ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన ధనం కూడా అంచెలంచెలుగా ధనం చేతికంది మీ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకానొక ఆస్తి కొనుగోలు వ్యవహారంలో ఏర్పడిన అడ్డంకి తొలగిపోయి మార్గం సుఖమయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా మీ కార్యాల్లో మీ బుద్ధిబలం చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. కొన్ని సందర్భాల్లో మీ సంతాన శుభకార్య ప్రయత్నం కూడా ఆశాజనకంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా ఆర్థికంగా సర్దుబాటు కూడా జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకోకుండా గొప్ప వ్యక్తులతో పరిచయ భాగ్యం జరిగి మీకు సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రశ్నలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోల్చుకున్నట్టయితే ఈ నెలలో మీరు చేసిన కృషికి మీరు పొందేటువంటి గౌరవాలు చాలా ఉన్నతంగా ఉంటాయని మీరు భావించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఇరుగు పొరుగు వారితో కాస్త విరోధాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరిస్తే అవన్నీ తొలగిపోతాయి. జాగ్రత్తగా వాటిని మాత్రం తొలగించుకోవాల్సిందిగా సూచన. నూతన ప్రయత్నాలన్నీ కూడా ఈ నెలలో నిర్విఘ్నంగా పరిసమాప్తం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెలలో 15, 16, 17 తారీఖుల్లో ముఖ్య నిర్ణయాలు కావచ్చు, ముఖ్యమైన పరిణామాలు కావచ్చు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. రాజకీయ నాయకులకు ఈ నెలలో చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది. కోర్టు లావాదేవీల్లో మీకు ఈ నెలలో అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రీత్యా ఏదైనా రుణ సహకారం కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ఆదాయంతో పాటు ఏదైనా అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో ఆనందమయంగా శుభకార్యాల్లో మీరు పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ శత్రువులపై మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా ప్రత్యేకమైన పరిణామాలు కూడా మీకు ఫలవంతం అవుతాయి. ఈ నెలలో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఈ నెలలో మీరు ఎన్నాళ్ళ నుంచో ఆశించినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ నెలలో మీకు అవి స్వాగతించే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు స్పష్టమైనటువంటి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగార్థులకు మనోవాంఛిత ఉద్యోగ లాభం కూడా గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, నిర్మాణ రంగం వారికి కూడా ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా చాలా బాగా ఉండే అవకాశం కనిపిస్తోంది. టీవీ రంగం వారికి మరియు సినిమా రంగం వారికి కూడా ఆర్థిక రీత్యా, వ్యాపార రీత్యా కూడా చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. ఈ నెలలో వీరు అన్ని రకాలుగా బాగుండడానికి పేదలకు, వృద్ధులకు అన్నదానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా వస్త్రదానం చేయడం వలన కూడా వీరికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సూర్యోపాసన చేయడం వల్ల, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన, పకడాంగుళి ధారణ చేసిన వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తాయి. శుభం భూయాత్. ఈ 2021వ సంవత్సరం నవంబర్ నెలలో కన్యా రాశి వారికి మాసవారి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారరీత్యా గ్రహస్థితులు మిశ్రమ స్థాయి ఫలితాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక స్థితి కూడా మధ్యమ స్థాయిలో ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా కొన్ని సందర్భాల్లో మీకు ఆర్థిక సహకారం అంది సమయానికి కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమ నిర్వహణలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంపూర్ణంగా మీకు లభిస్తుంది. ఒకానొక శుభవార్త మీకు, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆనందమయ వాతావరణంలోకి తీసుకెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ నెలలో ఒకానొక స్థిరాస్తి లాభం మరియు వాహన లాభాదులు కూడా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో కొంతవరకు రుణం కూడా తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ నెలలో షేర్లు కావచ్చు, స్పెక్యులేషన్ వ్యాపారం కావచ్చు చాలా అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా విదేశీ విద్య,
విదేశీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఈ నెల చాలా మంచి ఆశాజనకమైన ఫలితాలను కలిగిస్తోంది. గృహంలో సంతానాల విషయంలో శుభకార్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే వారి యొక్క సంతాన విషయంలో జరిగే శుభకార్యానికి తగిన నిర్ణయాలు కూడా జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెలలో మీరు వ్యవహార శైలిలో ఖచ్చితమైన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఎందుకనగా మీ వాక్కు అంటే మీ మాటలో కఠినత్వము, తొందరపాటు, అహంకార భావాల వలన మీ కార్యాలు తక్షణం చెడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీరు అనుసరించే ధోరణి కావచ్చు, అన్నిట్లో కూడా చాలా శాంతము, ఓర్పు, నేర్పు, సహనము, సమయోచితమైనటువంటి సమయస్ఫూర్తి మీరు ఎంతైనా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీరు భావించాల్సిన అవసరం కనిపిస్తోంది. మీ రంగాల్లో సమయోచితంగా వ్యవహరిస్తేనే కానీ ఫలితాలు మాత్రం మీకు సానుకూలంగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి సమయోచితంగా మీరు వ్యవహరిస్తే తప్పకుండా మీ కార్యక్రమాలను జయప్రదంగా సిద్ధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కీలక నిర్ణయాల్లో తీసుకున్న సందర్భంలో మీరు తొందరపాటు లేకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే ఆ కార్యక్రమంలో జయప్రదంగా విజయం మీకే వరించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో 17, 18, 19 ఈ తేదీలలో మీరు తీసుకునేటువంటి వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ప్రయాణాలు కావచ్చు, వాయిదా వేయడం చాలా మంచిది. రక్త సంబంధిక వర్గీయులతో అప్పుడప్పుడు చిన్న స్థాయి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళతో మీకు వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చెప్పుడు మాటలు వినడం కానీ, చెప్పుడు మాటలు దాన్ని పట్టించుకోవడం కానీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఎంత మాత్రం మీరు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా మీరు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల వారికి, నిర్మాణ రంగం వారికి కూడా ఆర్థికంగా బాగానే ఉంటుంది. కానీ వ్యాపారంలో కొన్ని అనుకోకుండా అపస్థితులు మాత్రం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో. కాబట్టి మీరు మీ వ్యాపార వ్యవహార రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కష్టంతో కూడిన ఫలితాలే మాత్రము ఈ నెలలో సూచిస్తున్నాయి. ఉద్యోగార్థులకు కనిష్ట స్థాయి ఉద్యోగ లాభం ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజాపథంలో వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీవీ రంగం వారికి మరియు సినిమా రంగం వారికి కూడా వ్యాపార వ్యవహార ఆర్థిక లావాదేవీల విషయంలో భాగాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో పోల్చినట్టయితే ఈ కన్యా రాశి వారికి, సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు మొత్తం సక్రమంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు కాస్త ధైర్యంగా నిబ్రంగా మొత్తం ముందుకు పోయే అవకాశాలు, ముందుకి జరిగిపోవడానికి కూడా మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మంచి కాలమని మీరు చెప్పడానికి సంపూర్ణంగా ఫలవంతమైనటువంటి గోచార పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ నెలలో ఈ కన్యా రాశి వారికి ఆరోగ్య విషయాలు బాగుండడానికి, ఆర్థిక విషయాలు బాగుండడానికి, వ్యాపార వ్యవహార లావాదేవీలు బాగుండడానికి, అదేవిధంగా అగౌరవాదాలు తొలగిపోవడానికి, వీటన్నిటికి కూడా శివారాధన చేయడం చాలా ఉపకరిస్తుంది. అదేవిధంగా మీరు రుద్రాభిషేకాలు చేయడం వల్ల కూడా ఈ నెలలో తప్పనిసరిగా సత్ఫలితాలు పొందే అవకాశాలు సంపూర్ణంగా మీకు వశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి శివారాధన, రుద్రాభిషేకాలు తప్పకుండా నిర్వహించండి. మీ యొక్క ఈ నెలలో గోచార రీత్యా గ్రహస్థులు ఏవైతే ఉన్నాయో అపశృతులు జరగకుండా తప్పకుండా శుభఫలితాలు మీ సొంతం అవుతాయి. శుభం భూయాత్. 2021వ సంవత్సరం నవంబర్ నెలలో తులారాశి వారికి గోచారీత్యా మాసవారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు మిశ్రమ స్థాయి ఫలితాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాహన ప్రమాదాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఆహార విహార నియమాలు కూడా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా మధ్యమంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదైనా ఆస్తి లాభం కూడా ఈ సందర్భంలో కనిపిస్తోంది. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ నెలలో కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తగు విధంగా
జాగ్రత్తలు మెలకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. అలా తీసుకున్నట్టయితే తప్పకుండా విజయం మీదే అవుతుంది. మీరు చేయవలసిన కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితులను కూడా వాయిదా పడకుండా జాగ్రత్త పడండి. మీ ఆత్మస్థైర్యం, మనోబలమే మిమ్మల్ని విజయానికి చేరువలు ఉంచుతుందని గ్రహించండి మీరు. ఎందుకంటే ఏమాత్రం కూడా గ్రహస్థులు మీకు ఏం చేస్తున్నాయంటే ఎలా ఉన్నాయంటే కాస్త భయాన్ని, ఆందోళనని, ఒత్తిడికి గురిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు దానికి వ్యతిరేకంగా మీరు ఎలా ఉండాలంటే మనోబలం, ఆత్మస్థైర్యాన్ని చెడిపోకుండా మీరు మాత్రం ధైర్యంగా ముందుకు పోతేనే మీ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం అవుతాయి. ఇకపోతే శత్రు భయం, శత్రువుల యొక్క బాధ ఉంటుంది. మీరు సమయోచితంగా వ్యవహరించడం వల్ల ఆ శత్రువుల మీద కూడా జయం కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే సందర్భంలో కొంత రుణం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. భార్య లేక భర్తల మధ్య తరచుగా అభిప్రాయ భేదాలు లేక వాదోపవాదాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మీరు చాలా ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఈ నెలలో 20, 21, 22 ఈ తేదీలలో ముఖ్య వ్యవహారాల్లో నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ప్రయాణాలు కావచ్చు, మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అతిగా ఎవరిని కూడా నమ్మి వారికి మీ బాధ్యతలు మాత్రం అంత మాత్రం కూడా అప్పగించడం మంచిది కాదు. అది మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ప్రయాణాల్లో ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అప్రమత్తంగా కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి కాస్త సత్సంబంధాలు మాత్రం మెరుగుపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అది మీకు ఆనందం కలిగిస్తుంది. ప్రభుత్వోద్యోగులకు మరియు వ్యాపారాలకు కూడా ప్రభుత్వ సంబంధితమైనటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కొనసాగుతున్నటువంటి పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఈ నెలలో ఎవరైనా మీ యొక్క ఆప్త బంధుమిత్రుల యొక్క సహాయ సహకారంతో ఆ సమస్యలను కూడా తప్పకుండా పరిష్కారం అయిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులు ఈ నెలలో అతిగా శ్రమిస్తేనే కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ గోల్స్ చేరుకునే అవకాశం కూడా తక్కువగా ఉంది. కాబట్టి మీరు బాగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఉద్యోగార్థులకు తగిన ఉద్యోగ లాభం మాత్రం తప్పకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ నెలలో వ్యాపారం ఎట్లా ఉంటుందంటే వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ఒడిదుడుకులతో కూడినటువంటి వ్యాపారం సాగుతుందని చెప్పే విషయాలకు గోచరిస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి మీరు ఆర్థిక వ్యవహార లావాదేవీల విషయంలో మాత్రం కాస్త ముందు చూపు కలిగి ఉండటం చాలా మంచిది. టీవీ రంగం వారికి మరియు సినిమా రంగం వారికి కూడా ఈ నెలలో మధ్యమ స్థాయి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క తులారాశి వారికి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, గ్రహస్థితుల రీత్యా గోచరించేటువంటి ఫలితాల రీత్యా కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ నెలలో మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల, మీ ఇష్టదేవతా ప్రార్థన చేయడం వలన కూడా చాలా మంచి ఫలితాలు లభించే అవకాశాలు గోచరిస్తాయి. శుభం భూయాత్. రెండు 2021 సంవత్సరం నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి గోచారీత్యా మాసవారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థులు అనుకూలమైనటువంటి ఫలితాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కుదుటపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు కూడా తప్పకుండా వీరికి ఆ సమయానికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా గృహంలో శుభకార్యాలు కూడా జరగడానికి తగిన ఆస్కారం కనిపిస్తోంది. ఖరీదైన వస్తువులు, ఆభరణాలు కూడా ఈ నెలలో కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి చాలా బాగానే ఉంటుంది. అవసరానికి తగిన ధనాదాయం పుష్కలంగా అందే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆ రూపంలో ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొంత రుణం కూడా పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు జయప్రదమవుతాయి. ఈ నెలలో ఈ రాశి వారికి ఈ నెలలో మీ భార్య వర్గీయుల వలన తగినటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా ప్రాప్తించే అవకాశం కూడా గోచరిస్తుంది. మీరుగా ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో
ఇతరుల మీద ఆధారపడకుండా స్వతసిద్ధంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీరు అనవసరమైనటువంటి విషయాల్లోకి ఎంతమాత్రం కూడా వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి ఇది ఒక హెచ్చరికగా మీరు భావించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. వ్యవసాయ వర్గం వారికి, పాల ఉత్పత్తుల వారికి, అదేవిధంగా డైరీ పరిశ్రమల వారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా చాలా బాగుండే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార వర్గీయులకు, ఇటుకల వ్యాపారం చేసేవారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఈ నెలలో ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి మీ రాశి వారికి. అదేవిధంగా మీ పిల్లల చదువుల విషయంలో మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ నెలలో 22, 23, 24 తేదీలలో ముఖ్య నిర్ణయాలు, ప్రయాణాలు కూడా చాలా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు కృషికి తగినటువంటి ఫలితాలు లభించే అవకాశాలు కూడా సంపూర్ణంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగ అన్వేషణ చేసేటువంటి వారికి ఈ నెలలో మంచి ఉద్యోగ లాభం కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి కోర్టు తగాదాల్లో గతంలో ఏదైతే నిలిచిపోయినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ నెలలో సంపూర్ణంగా మీకు విజయం సూచించే విధంగా కనిపిస్తోంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు, కాంట్రాక్ట్ రంగం వారికి కూడా ఈ నెలలో మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి వారు ఆశించినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెలలో తప్పకుండా ఆ ప్రమోషన్స్ లభించి మీరు ఆనందం పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలలో మీకు అనుకోకుండా గొప్పవారి యొక్క పరిచయ భాగ్యం కలిగి తద్వారా కొన్ని సమస్యల పరిష్కారం కూడా వారి వల్ల జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే కొంతవరకు ఆర్థికంగా మిగులు కల్పించినందువల్ల గతంలో ఉన్నట్టు చేసిన రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను తీర్చేటువంటి విషయంలో మీ మనస్సు ముందుకు వెళుతుంది. అందువలన కొంత రుణం కూడా తీర్మానం చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల యొక్క భయాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. టీవీ మరియు సినిమా రంగం వారికి వారి వ్యాపారాలు జయప్రదంగా ముందుకు కొనసాగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి నెలలో జరుగుతున్నటువంటి గోచార గ్రహస్థితుల రీత్యా జరిగేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం కోసము దుర్గారాధన చేయడం వలన, సూర్యోపాసన చేయడం వలన, సుబ్రహ్మణ్యారాధన చేయడం వలన ఈ యొక్క రాశి వారికి సంపూర్ణంగా సత్ఫలితాలు లభించే అవకాశాలు గోచరిస్తాయి. శుభం భూయాత్. 2021 సంవత్సరం నవంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి మాసవారి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారరీత్యా ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మాసాంతంలో కాస్త అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలను జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా బాగానే ఉంటుంది. అయితే సమయానికి రావాల్సిన ధనం అధిక శ్రమత మాదలతోనే మాత్రం వస్తుందని మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏదైనా ఆర్థిక సర్దుబాట్లు మాత్రం ముందుగానే మీరు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది ఈ నెలలో. అయితే ఇంకా ఈ నెలలో ఈ రాశి వారికి సామాజికంగా మంచి గుర్తింపు, గౌరవాలు మాత్రం లభించే అవకాశాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి. తర్వాత మీ కుటుంబ సభ్యులతో మీరు తరచుగా విందులు, వినోదాలు మరి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన విధానమే మీ యొక్క కార్యసిద్ధిని, గౌరవాన్ని ఇనుముడింపజేస్తుందని మరి ముఖ్యంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకానొక శుభవార్త మీకు, మీ కుటుంబీకులందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ రాశి వారికి నెలలో వివాహాలు, శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, గతంలో చేసిన ఏవైతే అడ్డంకుల వల్ల ఆగిపోయి ఉన్నాయో ఆ అడ్డంకులను తొలగిపోయి ఈ నెలలో తప్పకుండా ఆ కార్యక్రమం జయప్రదం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. కొన్ని సందర్భాల్లో మీ సంతానం యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి బాధ మీకు మనస్సులో చాలా ఆవేదన గురి చేస్తుంది. అయితే ఆవేదనతో మీరు చాలా కంగాపడిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది.
అంత కంగారు పడిపోవాల్సిన అవసరం కూడా లేదని కూడా మిమ్మల్ని గ్రహస్థులు తెలియజేస్తున్నాయి. కాబట్టి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో తప్పనిసరిగా వారి ప్రవర్తన తప్పకుండా మార్పు వస్తుందని మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో 25, 26, 27 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు కావచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు, ఆ 3 రోజుల్లో మీరు చేసేటువంటి నిర్ణయాలు కానీ ప్రయాణాలు కానీ వాయిదా వేయడం చాలా మంచిదని కూడా మీరు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి మధ్యమ స్థాయి సుఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. మీ యొక్క ప్రవర్తన కావచ్చు, తొందర కావచ్చు, కోపం కావచ్చు, పట్టుదల కావచ్చు, ఇవేదైనా కావచ్చుగా ఇవన్నీ కూడా మీలో కాస్త తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీరు గుర్తించాలి. అలా ఉన్నట్టయితేనే మీలో కొన్ని వివాదాలు చిక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వివాదాల నుంచి బయటపడాలంటే నేను చెప్పినటువంటి ఈ తొందర, కోపం, పట్టుదల, ఉద్రేకపూరిత భావాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి. కాబట్టి మీరు ఆ విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో మీకు ఏదైనా ఆస్తి లాభం, గృహలాభం వంటి కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయా రూపేణ మీరు కాస్త రుణం కూడా చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ యొక్క సహచరులు కొంతమంది మిమ్మల్ని తప్పుతో పట్టించే అవకాశాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ తప్పిదాల్లో మీరు వెళ్లకుండా ఆ తప్పుతో పట్టించే వాళ్ళకి దూరంగా ఉండి సమావేశంగా తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే కాస్త అలసత్వం తగ్గించుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా గోచరిస్తాయి. ఉద్యోగార్థులకు వారు అనుకున్న ఉద్యోగం కాకుండా ఏదైనా చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు శ్రమతో కూడిన ఫలితాలు మాత్రం ఈ నెలలో కనిపిస్తున్నాయి. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ నెలలో ఆర్థికంగా చాలా బాగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు శత్రుభయం, కేసుల యొక్క బెడద బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీవీ రంగం వారికి, అదేవిధంగా సినిమా రంగం వారికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితి కనిపిస్తుంది. విజయాల బాటలో నడిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి కనిపిస్తున్నటువంటి గోచార గ్రహస్థులు ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, తదరీత్యా కలిగేటువంటి ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యరీత్యా కలిగేటువంటి ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా కుటుంబంలో సంతానం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని అధిగమించడానికి ఈ నెలలో మీరు ప్రత్యేకంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వీటి నుంచి బయటపడటానికి సూర్యారాధన చేయటం వల్ల, గణపతి యొక్క స్తోత్ర పఠనం చేయటం వలన మీకు వీటన్నిటి నుంచి కూడా వైదొలిగి సుఫలితాలు మీకు అనుకూలంగా పొందడానికి ఉపయోగపడతాయని మీరు భావించాలి. తప్పకుండా మనశ్శుద్ధితో, సంకల్పశుద్ధితో, చిత్తశుద్ధితో మీరు ఈ పూజలు చేసినట్టయితే తప్పకుండా మీకు ఈ నెలలో సత్ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తాయి. శుభం భూయాత్. రెండు 2021 సంవత్సరం నవంబర్ నెలలో మకర రాశి వారికి గోచారీత్యా మాసవారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మిశ్రమ ఫలితాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా ఇబ్బంది కంటే శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే భార్య ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచనగా చెప్పడం జరుగుతోంది. అయితే రెండవది, ఆర్థిక విషయాలు ఈ నెలలో ఈ రాశి వారికి బాగానే ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా ధనసేకరణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు తమ పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధికారులతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీరు భావించాలి. శత్రు భయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఈ రాశివారు ముందుకు సాగిపోయే అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. రక్త సంబంధిక వర్గీయులతో మైత్రీభావం అనుకూలంగా కొనసాగుతుంది. గతంలో వారితో ఉన్నటువంటి శత్రుభావం, వ్యతిరేకత, అభిప్రాయ భేదాలను తొలగిపోయి వారితో మిత్రభావం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మీరు ఏ విషయంలో కూడా పట్టుదలలో పోకుండా సమయోచితంగా వ్యవహరిస్తే కానీ కార్యక్రమాలు జయప్రదంగా ముందుకు సాగవు. ఏమాత్రం అయినప్పటికీ కూడా సమయోచితంగా, సందర్భోచితంగా మీరు వ్యవహరిస్తేనే మీకు కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదంగా పూర్తయి విజయం బాటలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. క్రయ విక్రయ విషయాల్లో ఈ రాశి వారికి
ముఖ్యంగా మంచి లాభాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబంలో ముఖ్యంగా శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ నెలలో 1వ తారీఖు, 29వ తారీఖు, 30 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు కావచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు, ముఖ్యంగా వాయిదా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపార విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా మెలకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నాళ్లుగా మిమ్మల్ని తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఒకనొక సమస్య మూలం ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది ఈ నెలలో మీకు. దానివలన మీకు చాలా మనస్సు కుదురుపడుతుంది, ఆనందమయ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యులందరితో కూడా మైత్రి భావంతో మెలగడానికి మీరు తప్పకుండా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అంటే మైత్రి భావంతో మెలగడానికి మీరు కృషి చేయాలి. ఒకానొక విషయంలో మీరు చేయనటువంటి పొరపాటుకు ఆకస్మికంగా నిందపడాల్సిన అవసరం కూడా ఈ నెలలో మీకు మీ ముందు కనిపిస్తుంది. అది జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ నెలలో ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయం, డైరీ, పాల ఉత్పత్తుల వారికి ఈ నెలలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. కొత్త వెంచర్లు కూడా మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి. కొత్త వెంచర్లు వేసేటువంటి అవకాశాలు కూడా మీకు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. విద్యార్థులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిడికి కూడా ఎదుర్కోక తప్పదు ఈ రాశివారు విద్యార్థులు. అయితే ఉద్యోగాన్వేషణ చేసేటువంటి వారు తప్పకుండా ఉద్యోగలాభం పొందుతారు. రాజకీయ నాయకులు ప్రజాపదంలో చేసిన వాగ్దానాలు మనం తప్పకుండా తీర్చడానికి తీవ్రమైనటువంటి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. టీవీ మరియు సినిమా రంగం వారికి ఈ నెలలో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మకర రాశి వారికి ఉన్నటువంటి గోచారరీత్యా కలుగుతున్నటువంటి దోష ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వైదొలగడానికి ఈ రాశివారు హనుమాన స్తోత్ర పారాయణం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన ఈ రాశి వారికి మనశ్శాంతి ఏర్పడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అపవాదు నుంచి పైకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. శుభం భూయాత్. 2021 సంవత్సరం నవంబర్ నెలలో కుంభరాశి వారికి మాసవారి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారరీత్యా మిశ్రమాధికమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ శ్రమ ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉంటాయి. సమయానికి నిద్రాహారాలు కూడా తత్వసరని మీరు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఆర్థిక విషయాలు మధ్యమంగా ఉంటాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో మీకు అధిక ప్రయాసంతో మాత్రమే రావడం జరుగుతోంది. మీరు ముందుగానే ఈ రాశివారు ఆర్థికంగా మీరు ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ముందుగానే మీరు ప్లాన్ చేసుకోవడం కూడా చాలా అవసరమని మీరు కూడా గుర్తించాలి. ఇకపోతే కీలకమైన వ్యవహారాలకు పురోగతి ఒక మాదిరిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే కీలకమైన వ్యవహారాలలో పురోగతి లేదా స్పీడ్గా లేదు, కానీ ఒక మాదిరిగా అంటే మందగతిలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురోగతి మిమ్మల్ని వ్యతిరేకించే వారితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలించే అవకాశం కనిపిస్తోంది. సంవత్సరం మాత్రం తప్పకుండా జరిగి తిరుగుతుంది ఈ రాశి వారికి. ఇక రక్త సంబంధీకులు మరియు ఆప్త బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతరుల యొక్క విషయంలో మీరు ఎంత మాత్రం కూడా తలదోచడం మంచిది కాదని కూడా హెచ్చరికగా మీరు భావించాలి. ఈ నెలలో 1, 2, 3, 28, 29, 30 ఈ 6 తేదీల్లో కూడా ముఖ్య నిర్ణయాలు, అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయాణాలు, ఆ నిర్ణయాలు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో ఈ రాశి వారికి కాస్త రుణబాధ హెచ్చుగా ఉంటుంది. అనుకున్న సమయంలో అనుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో మీరు తీర్చలేక కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. అందువలన మానసికంగా చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. మళ్ళీ రుణం తీర్చడానికి మళ్ళీ రుణం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ నెలలో ద్వితీయార్థంలో కుటుంబంలో అనుకూలత, ఆశించినంత మేర ఆర్థిక సహకారము లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసే వారికి వ్యాపారీత్యా కొంత మేరకు అనుకున్న దానికంటే ఎక్కువగా రుణం చేయక తప్పదా అనిపిస్తుంది. విద్యార్థులు మాత్రం బాగా శ్రమిస్తేనే కానీ వారు కోరుకున్నటువంటి
ఫలితాలు పొందే అవకాశం తక్కువగా ఉన్నాయి. ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి పరిశ్రమకు తగినటువంటి వారి కృషి తగినటువంటి ఉద్యోగం పొందే అవకాశం లేదు. కనిష్ట స్థాయి ఉద్యోగ లాభం మాత్రం తప్పకుండా వారికి ఉంటుంది. కుటుంబంలో ఈ రాశి వారికి తప్పకుండా శుభకార్యం జరిగి తీరే అవకాశం కనిపిస్తోంది. తద్రీత్యా విస్తారంగా ధనవ్యయం కూడా జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రమతోనే పూర్తవుతున్నాయని చెప్పేసి మీరు భావించాలి. వాహన లాభం ఉంది. అదేవిధంగా ఆకస్మికంగా ఏదైనా స్త్రీ మూలక ధనలాభం కూడా గోచరిస్తోంది. గృహ ప్రయత్నం ప్రస్తుతానికి వాయిదా పడే అవకాశాలున్నాయి. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగులకు విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. టీవీ మరియు సినిమా రంగం వారికి ఆర్థికంగా ఈ నెలలో బాగానే ఉంటుంది. ఈ నెలలో తరచుగా మీరు ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. విహారయాత్రలు, విందులు, వినోదాల్లో కూడా తరచుగా పాల్గొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కలిగేటువంటి ఒత్తిడిగా ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో, తర్వాత ఆరాటం ఏదైతే ఉందో అవన్నీ కూడా టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోవడానికి సూర్యారాధన చాలా ఉపకరిస్తుంది. అదేవిధంగా దత్తాత్రేయ స్తోత్ర పఠనం కూడా చాలా మీకు ఉపకారం కలిగిస్తుంది. తద్రీత్యా మీ మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సూర్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పఠనం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. 2021 సంవత్సరం నవంబర్ నెలలో మీనరాశి వారికి మాసవారి గోచార ఫలితాలు ఇప్పుడు చెప్పడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ నెలలో గోచారీత్యా గ్రహస్థులు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని మీరు భావించాలి. ఇకపోతే ఆర్థిక స్థితి ఈ రాశి వారికి ఒక మాదిరిగా ఉంటుంది. సమయానికి రావాల్సిన ధనం లేటుగా అందే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు మానసికంగా కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దైవఫలం మీ రాశి వారికి చాలా బాగానే ఉంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏమైనా కొత్త ప్రయత్నాలకు తగిన ప్రణాళికలు రచించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగానే ఉన్నాయి. తప్పకుండా జయప్రదం అయ్యే అవకాశం ఈ నెలలో కనిపిస్తోంది. ఇకపోతే మీరు సామాజికంగా మంచి గుర్తింపు, గౌరవాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో చిన్నటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా చివరికి అవి పూర్తి చేసి ఫలవంతంగా కూడా పూర్తయిపోతాయి. విజయం కూడా సాధించే అవకాశం కూడా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మీకు వ్యతిరేకంగా పనిచేసి నిరుత్సాహం కలిగించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మీకు ఏమంటుంది వ్యతిరేకంగా, అంటే మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఇంకోటిగా జరుగుతున్న సందర్భంలో మీరు కాస్త ఆందోళన గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అవి చివరికి సుఖాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అంతమాత్రం కంగారుకి టెన్షన్ పడడానికి మాత్రం జాగ్రత్తగా ఉండండి, పడకుండా. మీకు ఉద్యోగరీత్యా, గృహరీత్యా స్థానాచరణం జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి శత్రుభయం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది ఈ నెలలో. కాబట్టి శత్రువుల యొక్క వలలో మీరు ఎంతమాత్రం పడకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో ముఖ్యంగా మొదటి 2 వారాలు అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెలలో ఈ రాశి వారు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క వస్తువుల యొక్క భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ నెలలో షేర్లు, స్పెక్యులేషన్ వ్యాపారం జోలికి మీరు అంతమాత్రం వెళ్ళకపోవడం మంచిది. ఈ నెలలో 4, 5, 6 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు కావచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు తప్పకుండా వాయిదా వేయాలి అని మీరు భావించాల్సి ఉంటుంది. ఈ నెలలో మీ కోర్టు వ్యవహారాలు అనుకూలంగానే ఫలించే అవకాశం కనిపిస్తోంది. కంప్యూటర్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆర్థికంగా బాగానే ఉంటుంది. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ నెలలో ఆర్థికంగా, వ్యాపారపరంగా కూడా చాలా మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు వారి యొక్క కృషికి తగినటువంటి ఫలితాలు మాత్రం స్పష్టంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగాన్వేషణ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సముచిత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. టీవీ మరియు సినిమా రంగం వారికి ఈ నెలలో మధ్యమ స్థాయి ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. ఈ మీనరాశి వారికి ఈ నెలలో నవంబర్ నెలలో గ్రహస్థితుల యొక్క అనుకూలత కాస్త తగ్గి ఉన్నందువలన కలిగేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో దానివలన ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యంలో కాస్తంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.
ఆర్థికంగా కాస్త సర్దుబాటు విషయంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా షేర్లు వ్యాపారం కాకుండా ఏదైనా పెట్టుబడి పెట్టిన విషయంలో కావచ్చు, అదేవిధంగా మీరు చేసేటువంటి శత్రువుల యొక్క వల్ల పడే విషయంలో కావచ్చు, వాటి విషయంలో ఇవన్నీ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి వాటన్నిటి నుంచి వైదొలగడానికి ఈ నెలలో ముఖ్యంగా శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వలన వీటన్నిటి నుంచి కూడా వైదొలిగి సత్ఫలితాలు పొందే అవకాశాలు స్పష్టంగా మీ యొక్క సొంతం అయ్యే అవకాశం కనిపిస్తాయి. శుభం భూయాత్.